భారం పడుతుంది. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇబ్బంది పడుతున్నారు అనే విషయము ఇందాక థామస్ గారు చెప్పారు. సో, మీరు అదే ఎంప్లాయీగానే ఉన్నారు కాబట్టి నిజంగా మీరు పడుతున్న ఇబ్బందులేంటి అనేది మీకు మాత్రమే ప్రత్యక్షంగా అర్థమవుతది. కాబట్టి ఏంటి మీ ఇబ్బందులేంటి? మీ సమస్యలేంటి? నా పేరు బాబు. జేఏసీ కన్వీనర్గా నేషనల్ మజ్దూర్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాను నేను. వాస్తవమా మీరు అన్నది? మా పెద్దలు థామస్ రెడ్డి గారు చెప్పింది కూడా నిజాలే. అదే గతంలో జరిగింది సార్ చెప్పారు. వాస్తవానికి గతంలో ఉన్న 49,000 మంది ఉండే దాంట్లో ఇప్పుడు 13,000 మంది వరకు రిటైర్మెంట్ అయిపోయారు. అప్పుడు 3 లక్షల కిలోమీటర్లు రన్నింగ్ అయ్యేది. అప్పట్లో 3 లక్షల కిలోమీటర్లు రన్నింగ్ అయ్యేది. ఇప్పుడు 13,000 మంది తగ్గినా కూడా 3,30,000 కిలోమీటర్లు రన్నింగ్ అవుతుంది ఆపరేషన్. మరి ఇంతమంది తగ్గిన తర్వాత కూడా ఇంకా కిలోమీటర్ ఎక్కువ రన్నింగ్ అవుతుందంటే ఇక్కడ కార్మికుడిని ఎంత ఇబ్బంది పెడుతున్నారు అనేది గమనించాలి. అదేవిధంగా కిలోమీటర్ తగ్గలేదు, కలెక్షను అదేవిధంగా తేవాలి. ఎంతమంది తగ్గుతున్నా కూడా ఎట్ట తగ్గుతుండ్రో అట్లట్లా ఉన్న సర్వీసులకు పని భారం వేస్తున్నారు. ఇప్పుడు సిటీలో ఒకప్పుడు 110 కిలోమీటర్లు రన్నింగ్ ఉండే ఒక సర్వీస్. 110, 100, 110 ఉండే. ఇప్పుడు 150, 160, 170 కిలోమీటర్లు తిప్పుతున్నారు. ఆ డ్రైవరు, ఆ కండక్టరు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అసలు ఈ వదిలిపెట్టిపోయేంత బాధ ఉంది. కానీ సంసారాలు కదా, పిల్లలు కదా, వాళ్ళ ఫీజులు ఉంటాయి, బతుకుదేరు ఉంటుంది, మనం వేరేది ఇంకో పని చేయలేం, తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది. ఇట్లేంది అంటే ఇంకో తెల్ల కాగితం ఉంది, ఇష్టం అంటే రాసిచ్చిపో అని అంటున్నారు యాజమాన్యం. ఓకే, నాకు చేత కాకుండా రాసిచ్చిపో అంటారు యాజమాన్యం. ఈ విషయాన్ని గట్టిగా అడిగి మాట్లాడదామంటే యూనియన్లు ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసుడు, వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ ఇబ్బందులు ఎట్లా ఉన్నాయంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్యం ఆర్టీసీలో లేదు, స్వేచ్ఛ లేదు ఆర్టీసీలో. మనిషి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు, ఏదన్నా అడిగే హక్కు లేదు. ఇది నాకు ఇబ్బంది పెడుతున్నారు మీరని మాట్లాడేది హక్కు లేదు. అసలు ఇంత నిర్బంధ పరిస్థితి ఏర్పడదు మాకు. అసలు ఎవరు చెప్పుకోవాలి? మాకు యూనియన్ లేవు. కాబట్టి మేము ఈ సమ్మెకు తీయడానికి పని భారం, ఒత్తిడి ఇదే ఎక్కువండి. ఇప్పుడు డ్రైవర్లు ఉండరమ్మా. మామూలుగా కారు ఒక 2 గంటలు, ఏసీ కారు 2 గంటలు 3 గంటలు నడిపితేనే అలసిపోతాం. ఈ 13, 14, 15, 16 గంటలు ఆన్ స్టీరింగ్లా డ్రైవర్ నడుపుతున్నారంటే మొన్న తార్నాక్ హాస్పిటల్ పోతే డ్రైవర్లు అంతా అడ్మిట్ ఉన్నారు. అంతా హార్ట్ పేషెంట్లే. బీపీలు, షుగర్లు పెరిగి మొత్తం హాల్ నిండా అంత డ్రైవర్లే అంటే అంత డ్రైవర్లే అంటున్నారు. అంటే ఈ పని ఒత్తిడి వల్ల పేషెంట్లు అయిపోతున్నారు అంత డ్రైవర్లు. కాబట్టి మేము ఏం కోరుకుంటున్నాం అంటే మాకు యూనియన్లు ఉంటే ఎంటీడీ యాక్ట్ ప్రకారంగా మాకు 8 అవర్స్ డ్యూటీలు ఉండాలి. ఇప్పుడు 8 అవర్స్ కంటే ఎక్కువ గంటలు పని చేయించుకుంటున్నారు, ఎక్కువ కిలోమీటర్ చేయించుకుంటున్నారు. ఏంటంటే సంస్థలు మీరు ఎక్కువ కిలోమీటర్లు పని చేస్తున్నా అంటే ఎక్కువ టైం పడుతుంది, పని వేళలు పెరుగుతున్నాయని. కానీ దానికి ఓటీ ఇస్తారు కదా మీకు. ఓటీ అనే సిస్టాన్ని మార్చిండ్రమ్మా. ఇప్పుడు ఓటీ అనేటప్పుడు అవర్ ఫర్ డబల్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఓటీ సిస్టమే తీసేసి ఆఫ్లలో డ్యూటీ చేస్తే ఒక 1000 రూపాయలని, ఒక డ్యూటీకి పోయేస్తే మళ్ళీ ఒక 1000 రూపాయలని ఒక గుండు గుత్తగా ఇచ్చేస్తున్నారు. అది ఎంత అంటే అది నియంతృత్వం. అది ఇంత ఘోరంగా ఉండొద్దు. అది లేబర్ యాక్ట్కు కరెక్ట్ కాదు, దేనికి కరెక్ట్ కాదు. చేస్తే చేయండి, లేకపోతే లేదు, ఇది ఇట్లే ఉంటుంది, ఇంతే అనే ఉద్దేశంగా మాత్రమే మాట్లాడుతున్నారు. చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు మహిళా కండక్టర్లు ఉండరు. పాపం వాళ్ళు నించొని ఇది ఉందిగా మహాలక్ష్మి దిక్కెళ్ళి ఫ్రీ బస్ దిక్కెళ్ళి పాపం వాళ్ళు కూర్చుంటానికి ప్లేస్ ఉండదు. ఇక బస్సులో గంటలు నిలబడాల్సి వస్తుంది. బస్సులు తక్కువ ఉన్నాయి, పబ్లిక్ ఎక్కువ వస్తారు. పబ్లిక్కు మర్యాద ఉండాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, రెస్పెక్ట్గా మాట్లాడాలి అనేది మాకు కండిషన్స్. ఇక మాకు ఎవరైనా ఒక ఫోన్ చేస్తే చాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు. పబ్లిక్ నుంచి ఫోన్ కాల్ రావద్దు. పబ్లిక్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందంటే డ్యూటీలు పోతాయి. ఇక అలాంటి ఇబ్బందులు. ఇప్పుడు రోడ్డు మీద డ్రైవర్కు, రోడ్డు మీద పోయే ప్యాసింజర్లు కావచ్చు, వెహికలర్స్ కావచ్చు, బస్సులో ఉన్న ప్యాసింజర్స్ కావచ్చు, అందరితోనే డ్రైవర్కి ఇబ్బంది.
కండక్టర్కు బస్సులు ఎక్కినతో ఇబ్బంది. ఎక్కడన్నా ఆవేశంతో ఏదన్నా కొద్దిగా నోరు జారినా కూడా ఫోన్లు పోతాయి. ఇక ఫోన్ మీరు ప్యాసింజర్ నుంచి ఫోన్ రాకుండా చూసుకోండి, కంప్లైంట్ రాకుండా చూసుకోండి అని ఒక నిబంధన. ఈ నిబంధనలో చాలా ఇబ్బంది అవుతుందమ్మా, చాలా బాధపడుతున్నారు. కానీ ఎవరు చెప్పుకోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు యూనియన్లు లేవు. అప్పుడంటే యూనియన్లు ఉండే, యూనియన్ నాయకులు పోయి అడిగేది, ఏదైనా విషయం అంటే మాట్లాడేది. ఇప్పుడు ఈ చెప్తే వినటంలో యూనియన్లు, అసలు అధికారులు యూనియన్ నాయకులు అంటే రాణిస్తున్నారు, మాట్లాడతారు. ఆర్టీసీకి ఎండి ఉన్నారు కదా సజ్జనార్ గారు, ఆయన్ని కాంటాక్ట్ అయ్యే పరిస్థితి లేదా? ఆయనకి చెప్పారు మీ సమస్యలన్నీ? ఆయనకు కూడా కాంటాక్ట్ అయ్యే పరిస్థితి లేదు మాకు, యూనియన్లే లేవు కదా. వాళ్ళు ఒక అది పెట్టారు, వెల్ఫేర్ కమిటీ అని పెట్టారు. ఆ వెల్ఫేర్ కమిటీని వాళ్ళకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు కూడా కొన్ని స్ట్రిక్ట్ ఇది ఉంటుంది, వాళ్ళు కూడా హద్దులు దాటి ఎక్కువ చేయొద్దు అనేది ఉంటుంది. టోటల్గా ఏదేమైనా ఆర్టీసీలో డ్రైవర్లకు కండక్టర్లకు విపరీతమైన పనిభారంతో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, వాళ్ళు పనిచేయడం ఇబ్బంది అవుతుంది. విపరీతమైన సిటీలో కూడా ఇన్ని కిలోమీటర్లు పెంచి గంటలు గంటలు. ఇప్పుడు ట్రాఫిక్ ఎట్లా ఉందమ్మా, అడుగడిగిన సిగ్నల్స్ ఉన్నాయి, అడుగడిగిన ట్రాఫిక్ ఉంది. నువ్వు పాత రోజుల్లో ఎప్పుడో పెట్టిన టైమింగ్ ప్రకారంగానే అదే టైం ప్రకారంగా అదే లెక్క ప్రకారంగా ఇస్తే ఇన్ని సిగ్నల్ పెరిగే, ఇంత ట్రాఫిక్ పెరిగే, ఇన్ని గంటలు ఎక్కువైతుంటే ఇది ఇట్లే ఉంటుంది, తప్పదు. ఇది ఇట్లే ఉంటుంది, తప్పదు అని అంటే వాళ్ళు మనుషులా యంత్రాలన్నా అరిగిపోతే రిపేరింగ్ చేస్తాం, మనుషులను ఏడైతే చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు, డ్రైవర్లు, కండక్టర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే నిజంగా నాకు తెలిసి ఇంతకంటే వర్క్ లోడ్ ఉన్న కార్మికులు ఎవరు లేరు కావచ్చు నాకు తెలిసి సమాజం మీద, ఎంత కష్టపడేటోళ్ళు అని నాకు అనిపిస్తుంది. రైట్. గతంలో మీరు చెప్పారు అంటే 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళేది ఇప్పుడు 3,30,000 వెళ్తుంది, అదే దాంతోనే. అంటే ఎన్ని కిలోమీటర్లు ఒక్కొక్క మనిషి మీద, ఒక్కొక్క డ్రైవర్ మీద భారం పడుతుంది, ఎన్ని గంటలు ఎక్కువ అవుతుంది? ఒక్కొక్క మనిషి మీద అనేది కరెక్ట్గా చెప్పలేమమ్మా, టోటల్గా చెప్పిన నేను. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన నేను టోటల్గా. అంటే 13,000 మంది తగ్గినా, రిటైర్మెంట్ అయిపోయినా సేమ్ కిలోమీటర్లు నడుస్తుంది, సేమ్ ఆదాయం వస్తుంది, ఇంకా పెరుగుతుంది. 8 అవర్స్ డ్యూటీ ఉండాలి. 8 అవర్స్ డ్యూటీ అంటే 3 షిఫ్టులు ఉండేది. 8 అవర్స్ చేసి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు, సేఫ్ గా ఉంటాడు, హెల్తీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశానంటే అవి తీసేసిన తర్వాత 16 గంటలు, 18 గంటలు, 21 గంట పెట్టేసారు. అంటే ఎంటీడబ్ల్యూ యాక్ట్ని పక్కకు పెట్టి నువ్వు చేస్తావా చస్తావా, చేయాలి, చేయకపోతే ఊరుకోవు, చేయకపోతే నీకు డ్యూటీ ఇయ్య రేపు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తా, లేకపోతే ఇంకోటి పంపిస్తా అని చీటికి మాటికి ఇప్పటికి దాదాపు 500-600 మంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఉద్యోగాలు లేక. మీరు చూస్తున్నారు కదా, రోజు ఆ భవన్కి పోతా ఉన్నారు, పూలే భవన్కి, ఆడికి పోయినా ఇంకా కొన్ని రావట్లేదు. అంటే అటువంటి దుర్భరమైన పరిస్థితి రావడం జరిగింది. అంటే కిలోమీటర్లు చేయాలి. ఇప్పుడు జిల్లాలో ఉన్న డ్రైవరు కనీసం 525 నుంచి 600 కిలోమీటర్లు చేయాలి రోజు. అట్లా ఎంతమంది చేస్తారు? ఇవాళ ప్రభుత్వంలో ఉన్న డ్రైవర్లు ఎవరైనా అట్లా చేసే వాళ్ళు ఉన్నారా? లేరు. సో అది చాలా స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు. దాంతో మరణాలు వస్తున్నాయి. తర్వాత మీరు చూస్తారు కదా, డ్రైవరు స్టీరింగ్ మీద నడుస్తూ ఆయన హార్ట్ అటాక్ రాగానే బస్సు ఆపి 50 మందిని బతికించి స్టీరింగ్ మీద చచ్చిపోతారు, నిద్రలో కూర్చొని చచ్చిపోతుంది. రాత్రి ఇంటికి పోయినాక ఆలోచించి రేపు ఏం చేయాలి, జీతం వస్తుందా రాదా, నాకు డ్యూటీ చేయకపోతే ఎట్లా, నాకు లీవ్ ఉన్నది ఎట్లా, ఏం చేయాలని ఆలోచించి చచ్చిపోతూ ఉన్నారు. అంటే మరణాల సంఖ్య కూడా పెరిగింది దీనివలన. రెండోది, ఇంత హార్డ్ డ్యూటీలు చేసేది ఏ డిపార్ట్మెంట్ లేదు, ఓన్లీ ఆర్టీసీ. మెయిన్గా డ్రైవర్లకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఆ డ్రైవర్లకి నిద్ర, రాత్రి పగలు ఒక షిఫ్ట్ అనేది ఉంటుంది కదా, నైటు డే, వర్షాకాలం ఎండాకాలం అన్నీ చేయాలి. సో చేయడం వల్ల ఏంటంటే చాలా రుగ్మతలు వస్తాయి. 50 ఏళ్ళు. కార్తిక్ గారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి చాలా మద్దతుగా మాట్లాడారు, చాలా డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు. మీలాంటి వాళ్ళు